అందరికీ నమస్తే అండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పెరిగిపోయింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట మన నోటికి ఏ పదం వస్తే ఆ పదం, ఏ వాక్యం వస్తే ఆ పదం, ఏ బూత్ వస్తే ఆ బూతు ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నాం. ఎదుటి వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నప్పటికీ మన భావజాలాన్ని బలవంతంగా రుద్దేస్తున్నాం. సో యూట్యూబ్లో ఈ మధ్య ఈ కల్చర్ పెరిగిపోయింది, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా నేను అనుకుంటున్నా. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట హద్దులు మీరు మాట్లాడుతున్న వాళ్ళకి, యూట్యూబ్లో అనాలిసిస్ చేసే పేరిట బూతులు మాట్లాడుతున్న వారికి, కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వైషమ్యాలు సృష్టిస్తున్న వారికి ఈ వీడియో వర్తిస్తుంది. సో నేను ఇక్కడ యూట్యూబ్ కుక్కలు అన్నాను. అందులో చూసే వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు కుక్క ఎవరు కాదు అనేది. సో వీలైతే ఈ కంటెంట్ చివరి వరకు చూడండి. ఎస్, కంటెంట్ కరెక్ట్గా ఉంది, వాస్తవానికి దగ్గరగా ఉంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఈ హెడ్డింగ్ పెట్టాను యూట్యూబ్ కుక్కలు అని అంటే, ఎస్, సోషల్ మీడియా కల్చర్ పెరుగుతోంది కాబట్టి మనం వీధిలో వెళ్తున్నప్పుడు సాధారణంగా మనకి వీధిలో వెళ్తున్నప్పుడు కుక్కలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని సైలెంట్గా వాటి పని అవి చేసుకుంటాయి, కొన్ని ఊరికే మీదకు వస్తాయి, కొన్ని ఏదో మనం ఇచ్చిన దానికోసం ఆశపడి అరుస్తుంటాయి, వస్తుంటాయి. ఇవన్నీ సహజం. సో ఈ బుద్ధే యూట్యూబ్లో కూడా చాలామందికి ఉంటుంది. యూట్యూబ్ ఏంటి, మనం జస్ట్ ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసి ఎదురుగా కెమెరా ఉన్నా, మొబైల్ ఉన్నా, మైక్ ఉన్నా లేకపోయినా ఏదైనా మాట్లాడేయచ్చు, యూట్యూబ్లో పోస్ట్ చేసేయచ్చు, నచ్చిన వాళ్ళు షేర్ చేసుకుంటారు, విపరీతంగా తిప్పుతారు. దీన్ని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కును జోడించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గొడవలకు కారణమవుతున్నారు. కేసులు పెట్టి అరెస్ట్ చేస్తేనేమో నా స్వేచ్ఛను హరిస్తున్నారు, నా గొంతు నొక్కేస్తున్నారని ఏడుస్తున్నారు. ఏది స్వేచ్ఛ, ఏది గొంతు నొక్కడం అనేది ఆలోచించాలి. అది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ మధ్య జరిగిన 2 ఇన్సిడెంట్లు నేను చెప్తా. ఒకటో ఇన్సిడెంట్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కే వెంకటరెడ్డిని గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఈ మధ్య అరెస్ట్ చేశారు 4 రోజుల కిందట. దాంతో తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులు అందరూ కూడా, పెద్ద పెద్ద జర్నలిస్టులు అందరూ కూడా అదేదో పెద్ద నేరం అన్నట్టు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాజ్యాంగాన్ని హద్దుమీరారన్నట్టు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారన్నట్టు విపరీతంగా వీడియోలు చేస్తున్నారు, చెప్పుకుంటున్నారు. వాళ్ళందరికీ నాది ఒక ప్రశ్న, చాలా సింపుల్. తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ అయినప్పటికీ అతను ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలు మాట్లాడుతున్నాడా లేదా? కేవీ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలు మాట్లాడుతున్నాడా లేదా? కాబట్టి అతన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలు మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడుతున్నాడు కాబట్టి, ఒక పార్టీ కోసం పనిచేస్తున్నాడు కాబట్టి, ఒక నాయకుడిని ఒక పార్టీని కించపరిచేలా మాట్లాడుతున్నాడు కాబట్టి అతని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకునే హక్కు ఇక్కడ పోలీసులకు ఎందుకు ఉండకూడదు? ఇది ఒకసారి అక్కడ వాళ్ళు ఆలోచించాలి. ఆయన ఓన్లీ తెలంగాణ రాష్ట్ర కంటెంట్ చేశాడు అనుకోండి, అక్కడ బీఆర్ఎస్ పార్టీని నెత్తిన పెట్టుకోవడమో, లేదా కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకోవడమో, లేదంటే అక్కడ బీజేపీని నెత్తిన పెట్టుకోవడం, ఓన్లీ ఆ రాష్ట్ర రాజకీయ అంశాల మీదే మాట్లాడితే కేవీ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు టచ్ చేయరు. కానీ అతను తెలంగాణలో ఉంటున్నాడు, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలు మాట్లాడుతున్నాడు. మాట్లాడడంలో కూడా నిష్పక్షపాతంగా కాదు, పూర్తిగా పక్షపాత ధోరణితో, పూర్తిగా చంద్రబాబు గారిని కించపరుస్తూ, ట్రోల్స్ చేస్తూ చాలా దారుణంగా అసభ్యంగా మాట్లాడతాడు. ఆయన బూతులు మాట్లాడు కానీ హేళనగా మాట్లాడతాడు, వ్యంగ్యంగా మాట్లాడతాడు, విపరీతంగా విమర్శిస్తాడు, హద్దుల మేర విమర్శిస్తాడు. ఇది తప్పు. సో ఇది చట్ట ప్రకారం తప్పుగా కనిపించింది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు, ఆ తర్వాత విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట రాజ్యాంగం ఇచ్చిన హక్కుని అతను వాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కునే వాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఢిల్లీలో ఉన్న జర్నలిస్టులైనా అరెస్ట్ చేయొచ్చు. ఢిల్లీలో ఉన్న ఎవరైనా హిందీ జర్నలిస్ట్ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేశాడు అనుకోండి, ఆధారం లేని వ్యాఖ్యలు చేశాడు అనుకోండి, అతని మీద కూడా కేసు కట్టి తీసుకొస్తారు. ఇదేదో ఆంధ్ర తెలంగాణ సమస్య కాదు. సో మీరు వీలైతే ఆ జర్నలిస్ట్కి చెప్పండి, అరే నాన్న, మనం తెలంగాణ జర్నలిస్టును, తెలంగాణ అంశమే చేద్దాం, మన రాష్ట్రం మనకు ముఖ్యం, మన రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు, మన రాష్ట్ర రాజకీయం మనకు ముఖ్యం, మనం ముందు ఏడుద్దాం అని చెప్పి చెప్పాలి. ఇది ఒకటి. ఇక రెండో అంశం, ప్రశ్న రావణ్. ఇతను కూడా అంతే, వీడియోల్లో విపరీతమైన అతి, ఆ డైలాగులు కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ మాట తీరు కానీ, ఆ వ్యంగ్యత కానీ విపరీతమైన అతి. పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా టార్గెట్ చేస్తాడు, హిందుత్వాన్ని కంప్లీట్గా టార్గెట్ చేస్తాడు, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇతను కూడా హద్దులు మీరాడు అండ్ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, విభేదాలు సృష్టించేలా, వర్గ విభేదాలు సృష్టించేలా మాట్లాడాడు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు ఇక్కడ అరెస్టుల మీద అరెస్టులు, కేసుల మీద కేసులు పెట్టడమే అతని మీద కక్ష సాధిస్తున్నారు అని అనిపించుకుంటుంది. సో చాలా ప్యూర్లీ పోలీసులు అతని మీద కక్ష సాధిస్తున్న మాట కనిపిస్తోంది. అతనికి లేనిపోని క్రేజ్ పెరుగుతుందేమో అనిపిస్తుంది అన్నమాట.
సరే ఇదంతా పక్కన పెడితే మనం ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే మీరు ఎవరినైనా విమర్శించవచ్చు, ఎవరినైనా మనం విమర్శించవచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారినైనా విమర్శించవచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి చీఫ్ జస్టిస్నైనా మనం విమర్శించవచ్చు, ఎస్ రాష్ట్రపతి గారినైనా విమర్శించవచ్చు. కానీ మన స్వేచ్ఛ ఒక పరిమితి మేరకే ఉంటుంది. మనం వాడే పదాలు వారిని కించపరిచేలా ఉండకూడదు. వాళ్ళు చేసిన తప్పులు మనం చెప్పొచ్చు, వాళ్ళని విమర్శించవచ్చు, వాళ్ళని క్రిటిసైజ్ చేయొచ్చు. మన రాజ్యాంగంలో విమర్శలు యాక్సెప్ట్ చేస్తారు, కానీ హద్దులు మీరకూడదు. కానీ ఇప్పుడు చాలామంది హద్దులు మీరుతున్నారు. సో ఎవరైనా సరే యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయినా సరే స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, ఎవరినైనా విమర్శించవచ్చు. కానీ అది వాళ్ళని నొప్పించేలా ఉండకూడదు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉండకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉంటుంది వీళ్ళు చేస్తున్న కంటెంట్. సో జనసేన పార్టీని కావాలని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంటుంది రావణ్ చేస్తున్న కంటెంట్. కాబట్టి వాళ్ళు టార్గెట్ చేశారు, కాబట్టి వాళ్ళు రాజకీయంగా వాళ్ళ పవర్ వాళ్ళు చూపిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుంది? అతని మీద ఇంకా ఎన్ని కేసులు పెడతారు? 30 ఇప్పుడు 5 అయ్యాయి. 25 కేసులా, 30 కేసులా, 100 కేసులా? ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఏమైనా ఉంటాయా? ఇందాకేదో ఒక గ్రూప్లో చూశారు రాజద్రోహం కేసు పెట్టారు అని. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. అంత పెద్ద కేసు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అతను యూట్యూబ్లో చేసిన వీడియోల మీద రాజద్రోహం కేసు కూడా పెట్టారని ఒక వార్త చదివాను, గన్నవరంలో నమోదైందంట. మేబీ దీనిలో వాస్తవం ఏంటనేది తెలీదు. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, యూట్యూబ్ కుక్కలు ఎవరైనా సరే మనం జాగ్రత్తగా మాట్లాడాలి, మన హక్కులు మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని కరిచేస్తామంటే వాళ్ళు కొడతారు, కొట్టినప్పుడు కాయాల్సిందే. కోపం వస్తే ఇంకా వేరేదైనా చేస్తారు, అప్పుడు కాయాల్సిందే. ఎవరు మనల్ని కొట్టకూడదంటే మనం ఎవరిని కరవకూడదు, మన పని మనం చేసుకోవాలి. అయితే దీనిలో జగన్ చేస్తున్న అరాచకం ఏంటంటే ఈ కల్చర్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఈ కల్చర్ని మొదటి నుంచి కూడా 2019 ఎన్నికలకు ముందు నుంచి కూడా ఫేక్ కంటెంట్ని తయారు చేయించి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద వదిలించడం, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని విపరీతంగా ఫేక్ ప్రచారానికి, ఎదుటి వాళ్ళని కించపరిచేలా వాడుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వాడుకోవడం వైసీపీలో ఈ కల్చర్ ఎక్కువ ఉంది. సో ఇది అందుకే నేను జగన్ చేస్తున్న అరాచకం అని పెట్టాను. అఫ్కోర్స్ టీడీపీలో కూడా ఈ కల్చర్ ఉంది. టీడీపీలో కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బీవీఆర్ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు యూట్యూబ్ వేదికగా వైసీపీ వాళ్ళని కించపరిచేలా చాలా దారుణంగా మాట్లాడాడు అతను. అండ్ సీమరాజా, కిరాకార్పి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, టీడీపీ వాళ్ళు కూడా. సో ఇది టీడీపీది తప్పే, కానీ దీన్ని మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే అంటాను నేను. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మన్విత్ కృష్ణారెడ్డి అని ఏదో పీజీఆర్కే పెక్స్ అని ఏదో అతను వీడియోలు చేసేవాడు. టీడీపీ కండువా వేసుకొని వచ్చి టీడీపీని టార్గెట్ చేసేలా మాట్లాడేవాడు. సేమ్ అదే ఇప్పుడు సీమరాజా రిపీట్ చేస్తున్నాడు. అంటే నీవు నేర్పిన విద్యయే నేర్దాక్ష అంటారు కదా. సో ఇటువంటి కల్చర్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే సోషల్ మీడియా అరాచకానికి నాంది పలికింది జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ వాళ్ళు అంటారు నేను.